షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? సహస్ర తిరుమల శెట్టి. రీసెంట్ గా లేఆఫ్స్ వల్ల టీసీఎస్ లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే 12,000 మంది పైగా తీసేయడము అని చెప్పేసి జరుగుతుంది కదా. సో ఆ ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకా 3,000 మందిని ఎందుకు తగ్గించాను? 15,000 మందిని ఆల్రెడీ తీసేశారు. ఇవి 4 క్యారిడార్లు ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉంటాయి. ఒక క్యారిడార్ లోనే 15,000 మందిని తీసేశారు అంటే వాళ్ళ భవిష్యత్తులు ఏంటి? వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఇప్పుడు ఇవ్వండిరా పిల్లల్ని, ఆడపిల్లల్ని పెళ్లికి ఇస్తారా అంటే ఒక చిరు వ్యాపారస్తుడికి ఇవ్వరు, ఒక చిన్న ఉద్యోగస్తుడికి ఇవ్వరు, ఒక సినిమాలో పొద్దుస్తమాన సినిమా ఫీల్డ్లో కష్టపడే పిల్లలకి ఇవ్వరు, ఎక్కడైనా ఏమన్నా జాబులు చేసుకునే వాళ్ళకి ఇవ్వరు. చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారులలో పిల్లలు చదువుకున్న పిల్లలే, కాకపోతే వాళ్ళ పేరెంట్స్ అవి చిరు వ్యాపారాలు చేసుకొని పిల్లల్ని పెంచుకొని చదివించుకున్నటువంటి కుటుంబాలలో పిల్లల్ని ఇవ్వండిరా అంటే ఇవ్వరు. ఇడ్లీ అమ్ముకున్నవాడికి పిల్లల్ని ఇవ్వరు. చిన్న ఏ వ్యాపారస్తుడికైనా పిల్లల్ని ఇవ్వరు. సాఫ్ట్వేర్ వైజాగ్ అయితే సంబంధాల కోసం ట్రై చేస్తాయి. వైజాగ్ లో ఏం చదువుతున్నాడు అబ్బాయి? సాఫ్ట్వేరేనా? 1,00,000 రూపాయల జీతం వచ్చిద్దా? ఇది అయిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాడు అబ్బాయి? హైదరాబాద్ అయితే మేమేమో మా ఇంటి దగ్గరే కావాలి, మా ఇంటి పక్కనే కావాలి. ఎందుకంటే కూతురికి గొడవత్తి అమ్మాయిని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటారు. ఇక్కడ కాపురం కాపురం గుల్ల ఇక్కడ లేదు, ఇక కాపురం లేదు, పోయింది. వీళ్ళకి అమ్మాయిలకి అల్లుళ్ళు ఇంటి పక్కనే కావాలా, సాఫ్ట్వేర్లు కావాలా, ఆస్తులు కావాలా, ఇల్లులు కావాలా, బిల్లాలు కావాలా. మళ్ళీ అమెరికా అంటే విదేశం అంటే ఇస్తారు. ఎందుకంటే అమ్మాయి రెక్కల ఫ్లైట్ ఎక్కెళ్ళిద్ది కదా, రెక్కల ఫ్లైట్లో వెళ్ళిద్ది. అది ఎక్కడ కూలిపోయిద్దో తెలియదు. మొన్న చచ్చిపోయారు కదా రెక్కల ఫ్లైట్ ఎక్కెళ్తేనే. ఏంటి అలా లేచిందా లేదా టప్ మన కూలిపోయింది. ఒకప్పుడు టీసీఎస్ అంటే గవర్నమెంట్ జాబ్ కి ఈక్వల్ గా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి మరి ఎట్లా జరిగింది? లేదు. ఇప్పుడు ఏంటంటే టీసీఎస్ అనే దానికి వాల్యూ ఇప్పుడు లేదు. అప్పుడు ఉంది. అప్పుడు పిల్లల్ని కూడా వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. అది అమ్మాయిలే కావచ్చు, అబ్బాయిలే కావచ్చు. సాఫ్ట్వేరే పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. సాఫ్ట్వేర్ పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఫస్ట్ ఇది మిస్ అయిపోయింది. ఇవి మిస్ అయిపోయారు తల్లిదండ్రులు. ఇప్పటికే ప్రతి అమ్మాయికి ఉన్నటువంటి జెన్యూన్ ప్రాబ్లము ఆ మదర్కి తెలుసు, ఆ అమ్మాయి మదర్కి తెలుసు. ప్రతి అమ్మాయికి ఉన్నటువంటి ప్రాబ్లం, పిల్లలు లేనటువంటి ప్రాబ్లం, కడుపులో ఉన్నటువంటి ప్రాబ్లం ప్రతి అమ్మాయికి 100%లో 50% అమ్మాయిలకి అవే ప్రాబ్లాలు ఉన్నాయి. ఈ అమ్మాయిలు అందరూ వెళ్ళి సాఫ్ట్వేర్లే పెళ్లిళ్ళు చేసుకుంటారు. పిల్లలు పుట్టకపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? సంతాన సాఫల్యాల కేంద్రాల చుట్టూ తిరుగుతారు. వీళ్ళు ఎవరయ్యో తీసుకొచ్చి వీళ్ళ కడుపులో వేసి వీళ్ళు వారసులు చేస్తారు. అదే కదా గుంటూరులో జరుగుతుంది. గుంటూరులో సంతాన సాఫల్య కేంద్రం జరుగుతుంది. అదే కదా అడుక్కు తినే బిచ్చగాళ్ళు తీసుకుపోయి ఎవరెవరికో పిల్లల్ని ఇచ్చేస్తున్నారు. ఇటువంటి దరిద్రమైనటువంటి దౌర్భాగ్యం పట్టింది మన ఇండియాలో, తెలుగు రాష్ట్రాలకి దేనికైనా కానీ. సాఫ్ట్వేర్ అంటూ చాలా మంది వరకు అమ్మాయిలను ఇచ్చి ఇప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్కే ఇచ్చారు. సరే, సాఫ్ట్వేర్గా ఉన్నంతకాలం నీ కూతురు బాగుంది, నీ అల్లుడు సాఫ్ట్వేర్గా ఉన్నంతకాలం. కానీ నీ అల్లుడు సాఫ్ట్వేర్ విడిచిపెట్టేసి ఇప్పుడు రోడ్డును పడ్డాడు. తనతో పాటు తన భార్య, తన పిల్లలు అందరూ బయట పడుతున్నారు. వాళ్ళతో పాటు మీరు కూడా ఈ మధ్యలో ఏదైనా ఇల్లు కొనుక్కున్నా, ఏదైనా కారు కొనుక్కున్నా ఈఎంఐలు ఉంటాయి కదా. మొత్తం 80% ఇప్పుడు ఈఎంఐస్ మీద ఈఎంఐలు ఉంటాయి కదా. మరి అవన్నీ ఆగిపోయినట్టే కదా. వీడికి ఉద్యోగం పోయింది. ఫస్ట్ వీడు రోడ్డు మీద పడ్డాడు. ఆ ఇంట్లో ఉండనిస్తారా? ఆ బ్యాంక్ లోన్ ఇచ్చినోడు, కారుకి లోన్ ఇచ్చినోడు కారు తిరగనిస్తాడా? తిరగనివ్వడు. బండికి లోన్ ఇస్తేనే 2 వీలర్కే తిరగనివ్వట్లా. ఎక్కడంటే అక్కడ పట్టుకొని లాగేసుకుంటున్నారు ఫస్ట్ బండి. అటు భార్య ఉందా, అమ్మ ఉందా, నాన్న ఉన్నాడా, పిల్లలు ఉన్నారా అని ఎవరు ఆలోచించట్లా. నువ్వు డబ్బు కట్టు, లైన్లో పెట్టుకో. ఇటువంటిది ఏంటంటే చిన్న వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగస్తులకి ఇస్తే అమ్మాయిలు సుఖపడతారు. హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ కాదు. సాఫ్ట్వేర్ అబ్బాయికి హార్డ్వేర్ అమ్మాయినివ్వండి, హార్డ్వేర్ అమ్మాయికి సాఫ్ట్వేర్ అబ్బాయిని చేసుకోండి, సరిపోతుంది. ఇలా లేకుండా మా అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తుంది, మీ అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడా? మా అమ్మాయి సాఫ్ట్వేర్, మీ అబ్బాయి సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ రాసుకుంటే ఏం రాలింది? బూడిది రాలింది. సో మరి పూణేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అతను ఫుట్పాత్ మీద ఆ బ్యాగ్ వేసుకొని అక్కడే పడుకొని ఒక లెటర్ రాసి పెట్టాడు, మా శాలరీ క్లియర్ చేయండి, నాకు వచ్చే డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పేసి. ఈఎంఐలన్నీ ఆగిపోవడం వల్ల చూడు అతను ఎంత నరకం అనుభవిస్తున్నాడో చూడు. అతను ఉద్యోగం పోయి రోడ్డును పడి ఆఫీస్ ముందల, ఆ సంస్థానం ముందల నిలబడి అటువంటి పేపర్ పట్టుకొని కూర్చున్నాడు అంటే అతను ఎంత నరకం అనుభవిస్తున్నాడు, ఎంత గుండెకోత అనుభవిస్తున్నాడు. రేపటి రోజున అతను కట్టుకునే ఈఎంఐలు ఎన్ని ఉన్నాయి ఏంటి? ఇవన్నీ ఒక్క క్యారిడార్లోనే నువ్వు 15,000 మందిని తీసేసావు అంటే ఇంకా ఎన్ని క్యారిడార్లు ఉన్నాయి, ఇంకా ఎన్ని వేల మంది ఉన్నారు.
అంటే వన్ మోర్ థింగ్ ఇందులో ఏంటంటే అది లాస్ వచ్చేది తీయలేదు, పెరుగుతున్న టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇట్లా ఏఐ అన్ని రావడం వల్ల మ్యాన్ పవర్ని తగ్గించి టెక్నాలజికల్ గా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళని తీసేయడం జరిగింది. పిల్లలు కూడా రేపు రోబోలకే పుడతారు. ఇప్పుడు ఎట్లా వచ్చిందో టెక్నాలజీ, ఇప్పుడు మనిషి టెక్నాలజీని పట్టుకొచ్చాడు. ఒక మనిషి టెక్నాలజీని పట్టుకొచ్చి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని పట్టుకొచ్చి, ఒక ఐటీ కంపెనీలను పట్టుకొచ్చి ఇదంతా చేసింది మనిషి. ఇక్కడ మనిషికి వాల్యూ లేదు. ఏఐ ద్వారా ఇంకా టెక్నాలజీని పెట్టుకుని ఇంకా టెక్నాలజీ ద్వారా చేయించుకుంటారు. ఎన్నో సంవత్సరాలు లాయల్ గా అదే కంపెనీకి పనిచేసిన వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు చాలా దుర్భరంగా ఉంటుంది కదా మరి. చాలా అంటే చాలా దుర్భరంగా కాదు, ఇక సూసైడ్లే చేసుకుంటారు. ఇక పెళ్ళిళ్ళు అయిన అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా, భార్య పిల్లలు ఉన్న అబ్బాయిలైనా, భర్త పిల్లలు ఉన్న అమ్మాయిలైనా ఏంటంటే ఇప్పటికే సాఫ్ట్వేర్లో ఆ టార్చర్ తట్టుకోలేక అబ్బాయిలు చాలా మంది సూసైడ్లు చేసుకున్న అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలు ఆ టార్చర్ తట్టుకోలేక, కంపెనీ పెడుతున్నటువంటి టార్చర్ తట్టుకోలేక, టార్గెట్ రీచ్ అవ్వలేక చాలా మంది అబ్బాయిలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక అమ్మాయిలు అయితే బయటికి రాలేదు, కానీ మరి వాళ్ళు కూడా ఎంతమంది అయిపోయారో తెలియదు. కానీ ఇట్లాంటి ఉన్నటువంటి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ పిల్లల్ని ఏం చేస్తారు? ప్రతి ఒక్కడు బీటెక్కే చదివాడు, ప్రతి ఒక్కడు సాఫ్ట్వేరే చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ కాదు, నువ్వు బీటెక్ చదివావా, ఎంటెక్ చదివావా, హైటెక్ చదివావా, రోడ్డు అమ్మటే బిజినెస్ పెట్టి ఒకటి, లేకపోతే నీకు చదువుకున్న డబ్బులతోటి ఇంకేదైనా నీకు స్తోమత కొలది నీ మైండ్తో ఆలోచిస్తే మంచి మంచి బిజినెస్ ఐడియాలు వస్తాయి. ఆ బిజినెస్ పెట్టుకొని నువ్వు బిజినెస్ చేసుకుంటూ ఉండండి. ఒక 6 నెలలు లాస్ వచ్చింది, 3 నెలలు లాస్ వచ్చింది, తర్వాతనైనా కానీ ఆ బిజినెస్లో నీకు మెలకువలు తెలుస్తాయి, నలిగి ఉంటావు, కాస్త కోస్త మెలకువలు తెలుస్తాయి, దారి పట్టుకొని వెళ్ళిపోతావు. ఒకప్పుడు నీ ఫాదర్ నీకు హీరో, ఒకప్పుడు ఎందుకంటే నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేసి నిన్ను బీటెక్ చదివించి నిన్ను ఐటీ కంపెనీలో జాయిన్ చేశాడు కనుక ఇప్పుడు ఈ బిజినెస్ ఏదైనా పెడితే నువ్వే నీ కుటుంబానికి హీరో, నీ తల్లిదండ్రులకి హీరో, నీ అక్క చెల్లెళ్ళకి హీరో, పెళ్ళైతే భార్య పిల్లలకు కూడా నువ్వే హీరో అవుతావు. అది అమ్మాయే కానీ అబ్బాయే కానీ ఎవరైనా కానీ కష్టపడుతున్నారు. కానీ ఈ కష్టపడుతున్న కష్టంలో ఫలితం లేని కష్టపడుతున్నారు. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఎట్లా ఒళ్ళు బాడీలు పెరిగిపోతున్నాయో తెలుసా? ఇక్కడ నుంచి ఇది పెరిగిపోద్ది, ఇక్కడ నుంచి ఇది పెరిగిపోద్ది, పట్టొచ్చిద్ది. అమ్మాయిని ఇవ్వాలంటే పొట్ట ఉండొద్దంట, మళ్ళీ అమ్మాయిని చేసుకోవాలంటే అమ్మాయి లావు ఉండొద్దంట, స్లిమ్గా మళ్ళీ తీగలాగన జాజి తీగలాగన ఉండాలంట. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్సే ఫస్ట్ మెయిన్ బాడీలో ఫిజికల్గా డిస్టర్బ్ అవుతున్నారు. ఈ ఫిజికల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వీళ్ళు కాపురాలు ఏం చేస్తారు? పిల్లల్ని ఏం అంటారు? సాఫ్ట్వేర్కి ఇచ్చి పిల్లల్ని అంటారా? సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కాపురాలు చేస్తారా? సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పిల్లల్ని అంటారా ఇప్పుడున్న జనరేషన్లో? కనుక ఏంటంటే ఇప్పుడైనా అమ్మాయిల పేరెంట్స్, ముఖ్యంగా అమ్మాయిల పేరెంట్స్ కళ్ళు తెరవండి అమ్మా. 20 ఏళ్ళు దాటితే పిల్లలు పుడతలేదు అమ్మాయిలకి. ఇప్పుడున్నటువంటి జెన్యూన్ ప్రాబ్లమ్స్ వలన తింటున్న జంక్ ఫుడ్, తిరుగుతున్న పొల్యూషన్స్, తీసుకుంటున్న టెన్షన్లు, వీళ్ళకి ఆడపిల్లలకి పిల్లలు పుడతలేదు. ఆ విషయాలు మీకు కూడా తెలుసు. అమ్మాయి ఉన్న ప్రతి తల్లికి ఆ అమ్మాయి ఒంట్లో ఎటువంటి జెన్యూన్స్ ఉన్నాయనేది తెలుసు, కానీ అవి చెప్పరు. పెళ్ళైన తర్వాత అవి బయటపడతాయి. అప్పుడు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతారు. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగినా కానీ భార్యాభర్తలది కాదు, బాడీ భార్యాభర్తలతో పెరగదు అమ్మాయి కడుపులో, వేరేవాడిది ఎవడదో ఈ అమ్మాయి కడుపులో పెరిగింది. ఇట్లా అంటే అది ఫిజికల్గా కాదు, డాక్టర్ ద్వారా వేరే వాళ్ళ ద్వారా అలా అమ్మాయిల కడుపులలో బేబీలు పెరుగుతున్నారు. భార్యాభర్తలకి పుడతలేదు పిల్లలు. ఎవరో ద్వారా ఈ అమ్మాయి కడుపులో బిడ్డను మోసి, ఈ అమ్మాయి 9 మాసాలు మోసి కడుపు చించుకొని కానీ పెంచుకుంటుంది. ఇది ఫిజికల్గా కలవక్కర్లా. డాక్టర్లు ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, వాటిని క్యాష్ చేసుకుంటున్నారు డాక్టర్లు. ఇప్పుడు గైనకాలజీలో అయితే అసలు మామూలు టెక్నాలజీ పెరగలేదు వాళ్ళకైతే. గుంటూరు జిల్లాలో ఎక్కడో ఏదో అంట అది హాస్పిటల్, అడుగు తినే వాళ్ళకి సహా తీసుకుంటున్నారంట. మరి అడుగు తినే వాళ్ళ మీదనే వీళ్ళు బిజినెస్లు చేస్తున్నారంటే రేపటి రోజున యువత ఎటుపోతుంది? అమ్మాయిలు తల్లిదండ్రులు ఏమవ్వాలి? అమ్మాయిలు ఏం కావాలి? ఇప్పటికే 30 ఏళ్ళు 35 ఏళ్ళు పెట్టుకుని అమ్మాయిలు ఎండల్లో పెట్టుకుంటున్నారు. వీళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయో లేదో తెలియదు. వీళ్ళ పెళ్లిళ్ళు అయినా వీళ్ళు వైవాహిక జీవితాలకి పనికొస్తారో లేదో తెలియదు. కష్టమే అంటారు ఇప్పటి నుంచి. సాఫ్ట్వేర్ అనేది ఉత్త వేస్ట్ రా బాబు, నీకు అర్థం కావట్లేదు. సాఫ్ట్వేర్ అంటేనే సాఫ్ట్వేర్ వల్లనే ఇటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ వల్లనే ఇప్పుడు కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఇది జరుగుతున్నది. సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే తెచ్చాడు, ఏ మహానుభావుడో పట్టుకొచ్చాడు మన ఇండియన్ కంట్రీకి సాఫ్ట్వేర్ని. కానీ అది ఏంటంటే డబ్బు పరంగా అండ్ బిజినెస్ పరంగా వాడుతున్నాడు. వాడికి ఉన్న టెక్నాలజీ మన ఇండియన్ కంట్రీలో ఉన్న యువతకు లేదు. మనమే బిజినెస్ పెట్టుకుంటే మనమే మన ఇంటికి
అనే ఇది మరిచిపోయి ఇదైపోయి సాఫ్ట్వేర్కి అంకితం అయిపోయి జీవితాలు నాగం చేసుకొని సంసారాలు నాగం చేసుకొని పిల్లలు పుట్టకుండా ఇలా ఆగమైపోతుంది ఇవాళ రేపు ఉన్న యువత. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళకే కట్టబెడుతున్నారు, వాళ్ళకే చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా సైలెంట్గా కూరుకుంటున్నారు. థ్యాంక్ యూ.